మంది బూత్ కమిటీ సభ్యులు ఉండాలి అనుకున్నాం. దబ్బన ఎక్కడైనా గ్యాప్ ఉంటే చూసుకోండి, రిపేర్ చేయండి. దోసోచారులు వచ్చినట్లు లేరు, పిలుచుకోండి. వాళ్ళకు కూడా మీరు ఉన్నారా? ఠీకే, ఉంటే సంతోషం, ఉంటే సంతోషం. మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క బూత్లో మీకు 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. 56 బూత్లు అంటే మొత్తం ఓట్లు ఎన్నమ్మా? अच्छा इधर है 204 ठीक सही है 55,000 ఎంత ఓట్లు 55,000 సో 55,000 ఓట్లు ఉన్నాయి మొత్తం 56 బూత్లు ఉన్నాయి అంటే 800 आराम से खामोश खामोश भाई बात करने दो जावेद भाई बात करने दो సో 56 బూత్లు ఉన్నాయి 56,000 ఓట్లు ఉన్నాయి అంటే 800 నుంచి 1200 ఓట్లు ఒక్కొక్క బూత్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎలక్షన్ ఇంకో నెలకో నెలన్నరకో 2 నెలలకో ఉంటుంది. మనం ఏం చేయాలంటే మొత్తం వెంగళరావు నగర్ డివిజన్ యుద్ధం అంతా మనం చేయలేము. ఎవరు ఇస్తా వాళ్ళు వంచుకోవాలి. ఒక 25 ఇండ్లకు ఒకరు బాధ్యులు ఉంటారు. 25 ఇండ్లు అంటే 100 మందికి ఒకరు 100 ఓట్లకు ఒకరు బాధ్యత ఉంటుంది. వాళ్ళ కాడికి మనం పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి. మన వాళ్ళకి ఏం అలవాటు? హైదరాబాద్లో ఒక పాంప్లెట్ ఇచ్చినాం అనుకో, ఆ పాంప్లెట్ ఇట్లా పట్టుకొని ఇటు నడుచుకుంటూ పోకుండా ఇట్లా వారేసి వెళ్ళిపోతారు. ఎవరైనా ఇల్లు బంద్ ఉందనుకో, ఆ తలుపు కిందికి ఇట్లా సందులోకి వెళ్ళి నూకుతారు, అవతల పడతారు. గట్లా నడవదు ఎలక్షన్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా మంచిగా పోయి కూర్చొని ఆడ లేడీస్ ఉంటే లేడీస్ పోవాలి, ముచ్చట పెట్టాలి. అమ్మ మీకు పథకాలు అందుతున్నాయా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేనా? కాంగ్రెస్ వచ్చినాక బాగున్నదా? మీ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మరి మీకు వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఒక్కటన్నా వచ్చిందా? మరి ఇలా ఏం మొక్కం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తుండ్రు, ఓట్లు వేస్తారా? తప్పకుండా యాద్ చేయాలి. ఇంకొక మాట కూడా మీరు బరాబర్ యాద్ చేయాలి. మీ వెంగళరావు నగర్ డివిజన్లో 3-4 పెద్ద స్లమ్స్ ఉన్నాయి. 50-50 ఉన్నది. అన్న చెప్పినట్టు, విష్ణు అన్న చెప్పినట్టు 50-50 ఉన్నది. కాలనీస్ ఉన్నాయి, స్లమ్స్ కూడా ఉన్నాయి. మీరు స్లమ్స్లో ఉన్న సోదరులు యాద పెట్టుకోవాలి. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళ చేతిలో మీరు లైసెన్స్ పెట్టినట్టే. ఏమిటికి లైసెన్సు? బుల్డోజర్ వచ్చి మా ఇల్లు ఊలగొట్టరా అబ్బాయి అని చెప్పి పిలుచుకున్నట్టు. ఆ బయలు ముజే మారంటారు చూడు, తెలుసా? హైదరాబాద్లో కావాత్ ఉంటుంది, ఆ బయలు ముజే మారని ఒక లైసెన్స్ ఇచ్చినట్టే లెక్క. మీరు కింద కాంగ్రెస్కు ఓటేస్తే మీ ఇండ్లు ఊళ్ళగొట్టేందుకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు, మీ ఏళ్ళతో మీ కంటిని మీరే ఓడుచుకున్నట్టు అవుతుంది. యాది పెట్టుకోండి, చెప్పాలి మనం 10 మందికి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక్క ఇల్లు కట్టిరా? హైదరాబాద్లో కట్టిరా? నాకు తెలియకుండా నన్ను సీక్రెట్ కట్టిరే. ఒక్క ఇల్లు కట్టలేదు, కానీ ఎన్ని ఇల్లు గులగొట్టిరు చూడరు మీరు. ఒక్కసారి ఆ వీడియోలు చూడరు. మూసీలో గులగొట్టిరు, ఏడబడతాడబోయి ఇష్టం వచ్చినట్టు గరీబోళ్ళ ఇల్లు గులగొట్టిరు. కేసీఆర్ ఉన్నప్పుడేమో 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. జీవో నంబర్ 58-59 కింద గరీబోళ్ళు తెలుసో తెలియకనో ఎక్కడన్నా ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వాళ్ళందరికీ గ్యారంటీ ఉండాలని చెప్పి 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా నాకు తెలిసి కొన్ని వేల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని వేల ఇండ్లు హైదరాబాద్లో కూలగొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని ఇల్లు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకుండా అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబోళ్ళకు వ్యతిరేకంగా ఉండే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలో పెట్టాలి. మీరు గిన్న పొరపాటున కాంగ్రెస్కి ఓటేస్తే మీ ఇల్లు మీరు గూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు గూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట. అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు 3 సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు. మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీహిల్స్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది. కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదులో మనం గెలిపించుకోవాలనే మాట కూడా మనం చెప్పాలి. అట్లాగే మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఉంటాయి ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం, ఏం కూర వండుకుందాం అంటేనే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. కొడుకోడు చెప్తుంది, బిడ్డోడు చెప్తుంది, తండ్రి ఒకటి చెప్తాడు, తల్లి ఒకటి చెప్తుంది. కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం. ఇప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో కూడా మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీలు. లేవని నేను అంటలేను, ఉన్నాయి. నాకు ఎరికే. ఇక్కడ చెప్తే బాగుండదు. ఇక మైక్లో ఉన్నాయా లేవా? సిగ్గుపడకూరు, చెప్పురు, పర్వాలేదు, ఉన్నాయి కదా. ఒక 4 ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. నేను దేదీప్య గారిని కోరుతున్నా, మా సుధీర్ అన్నని కోరుతున్నా, మా విష్ణు అన్నని కోరుతున్నా, మా
భాస్కర్ అన్నం కోరుతున్నా, సోహెల్ బైని, ఇంకా మిగతా దినేష్ను అందరినీ కోరుతా ఉన్నాను. ఇల్లు అన్నాక, ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు. ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి. కానీ ఇది కాదు, బజార్లో పడి కొట్లాడుకునుడు, బజార్లో పడి గుద్దుకునుడు, బజార్లో పడి మాట మాట అనుకునుడు. అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటూ మంచిది కాదు. ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్లో 100 అనుకుంటాం మనం, కానీ పక్కింటితో పంచాయతీ పడ్డది అనుకో, అందరం ఒకటైతామా కాదా? ఇది కూడా గదే. ఇలా పక్కింటోడు ఓ దిక్కేమో బీజేపీ వాడు, ఇంకో దిక్కేమో కాంగ్రెస్ వాడు. వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు. జూబ్లీ హిల్స్ మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా? కొట్లాడదామా? కొద్దిగా ఎందుకో జోష్ వెనకకెళ్ళి వస్తలేదు. కొట్లాడు వద్దా? మరి పోయినసారి నిజంగా జోష్ ఉంటే, పోయినసారి మీరు 2000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు గోపన్నకు. మరి ఈసారి దానికి డబల్ ఇస్తేనే నిజంగానే మీరు తనలాడినట్టు, ఏమైనా చేసినట్టు, నిజంగానే ఏమైనా వర్కౌట్ అయినట్టు లెక్క. అంతేనా? దయచేసి నేను కోరుతున్నా, ఇట్లా బూత్ కమిటీలు ఏవైతే వేసినామో బూత్ల వారీగా మీటింగ్లు పెట్టుకొని ఏం చేయాలి, మీరు 10 మంది పంచుకోండి. 1000 ఓట్లు 10 మంది పంచుకుంటే ఒక్కొక్కరికి 100 ఓట్లు వస్తాయి. ఆ ఒక్కొక్కరు ఏం చేయాలంటే, మీకు వచ్చే 20 ఇండ్లో 25 ఇండ్లో గంతవరకే మీ బాధ్యత. ఆ 25 ఇండ్లు తిరిగి వచ్చే నెల 2 నెలలు కొద్దిగా కష్టపడి, మీ లోకల్ ఏరియానే కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది కూడా కాదు, రోజుకు 1-2 గంటలు టైం ఇస్తే ఆ 20-25 ఇండ్లు మీరిగిన చక్కగా మీకు ఏం కావాలి, ఏమున్నది, మీ సమస్యలు ఏంటి, కాలనీ సమస్యలు ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, ఇవన్నీ అడిగి మీరు కనుక కరెక్ట్గా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మన గెలుపును కాంగ్రెస్ వాడు ఆపలేడు, బీజేపీ వాడు ఆపలేడు. కానీ ఇది జరగాలంటే జర మనం జల్దీ వండుకోవాలి, జల్దీ లేవాలి, जरा पाम्पलेट इस्ते इसरेयद्दु इंटिंटिकी పోవాలి కూర్చోవాలి थोड़ा तफसील में बात करना समझाना तो कहीं भी अगर कुछ अनबन है అంటే ఇంట్లో మనకు పంచాయతీలు ఉన్నాయనుకో ఒకటే డివిజన్లో ఒకటే బస్తీలో కూడా లీడర్లు ఉంటారు ఒకళ్ళకొకళ్ళకి వడది కొద్దిగా జాగ్రత్తగా ఎత్మినాన్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది నా ప్రార్థన మీతోని మళ్ళా కలుసుకుందాం నేను కూడా ఎక్కడ పోతలేను నాకు కూడా జూబ్లీహిల్స్ తప్ప వేరే పనేం లేదు తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా నేను కూడా వస్తా మీ దగ్గరికి ప్రతి గల్లీ తిప్పుండ్రి ప్రతి బస్తీ తిప్పుండ్రి ప్రతి కాలనీ తిప్పుండ్రి వస్తా కానీ ఎక్కడెక్కడ పంచాయతీలు ఉన్నాయో ఫస్ట్ మీరు అవి లిప్టాయించుకోండి మీరు పంచాయతీలు మీరు సెటిల్ చేసుకోకుండా పంచాయతీ పెద్దగా నన్ను పెడితే నాతోని కాదు మీరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ UK లో 1 year masters UK లో 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851